పాడండి అందరూ. వందే కృష్ణ నందకుమార నందకుమార మదన గోపాల నందకుమార మదన గోపాల. జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే. వందే కృష్ణ నందకుమార నందకుమార మదన గోపాల మదన గోపాల మోహన రూప మదన గోపాల మోహన రూప మోహన రూప నందకుమార మోహన రూప నందకుమార. జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే. जय प्रभु दीन दयाल हरे गोविंद हरे गोपाल हरे गोविंद हरे गोपाल हरे जय जय देव हरे जय जय देव हरे. जय राम हरे जय कृष्ण हरे अंदरू पाडंడి. जय राम हरे जय कृष्ण हरे जय सच्चिदानंद गौर हरे जय सच्चिदानंद गौर हरे गोविंद हरे गोपाल हरे गोविंद हरे गोपाल हरे जय जय देव हरे जय हरे जय जय देव हरे. वंदे कृष्ण नंद गोपाल वंदे कृष्ण नंद गोपाल नंद कुमार मदन गोपाल
నందకుమార మదన గోపాల మదన గోపాల మోహన రూప మదన గోపాల మోహన రూప మోహన రూప నంద కుమార మోహన రూప నంద కుమార జయ జయ దేవ హరే జయ జయ దేవ హరే జయ ప్రభు దీన దయాళ హరే గోవింద హరి గోపాల హరి గోవింద హరి గోపాల హరి జయ జయ దేవ హరి జయ జయ దేవ హరి జయ రామ హరి జయ కృష్ణ హరి జయ రామ హరి జయ కృష్ణ హరి జయ జయ సచినందన గౌర హరి జయ సచినందన గౌర హరి గోవింద హరి గోపాల హరి గోవింద హరి గోపాల హరి జయ జయ దేవ హరి జయ జయ దేవ హరి హరే కృష్ణ. ఈ గీతానికి అర్థం వివరించడం ఎక్కువగా అవసరం లేదు కదా, ఎందుకంటే ఇవన్నీ కూడా హరినామాలే. ప్రతి వాక్యంలోనూ హరిని కీర్తిస్తున్నాం కదా. సో కాబట్టి ప్రత్యేకంగా ఈ గీతానికి అర్థాన్ని వివరించడం అవసరం లేదనుకుంటున్నాను. సో మరి ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, శ్రీకృష్ణ జన్మాష్టమి. సో ప్రవచనాన్ని మొదలుపెట్టే ముందు మా గురువుల గారికి ఒకసారి ప్రణామం చేద్దాం. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురౌ శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ చేతుల పైకెత్తి మళ్ళీ ఇంకోసారి చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకొకసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఆనందంగా ఉందా హరినామాన్ని కీర్తిస్తే? మరి మనందరం కూడా జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరిని కలిసినా ముందుగా ఏమని అడుగుతారు? బాగున్నారా అని అడుగుతారు. మరి మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారా అంటే మనందరం ఇతరుల యొక్క ఆనందాన్ని కాంక్షిస్తున్నాం, అవునా కదా? అడగడం ఏంటి? బాగున్నారా లేదు తెలుసుకోవాలని కాదు, బాగుండాలని, అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం, ఆశిస్తున్నాం. మరి మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతున్నాం కదా. సో మరి ప్రతి ఒక్కరం కూడా మనం జీవితంలో ప్రతి క్షణం ఆనందాన్ని కోరుకుంటున్నాం. సరే, అందరికీ ఆనందం కావాలి, కావాలా వద్దా? మరి ఎప్పుడు కావాలి ఆనందం? ఎప్పుడు కావాలి చెప్పండి. మరి ఈరోజు అందరం ఆనందంగా ఉన్నామా లేదా? అవునండి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సెలవు రోజు కాబట్టి ఆనందంగా ఉన్నామని చెప్పేసి కొందరు పిల్లలు చెప్తుంటారు. పిల్లలకి సెలవు అంటే ఆనందం కదా. అడిగితే మీకు ఏ రోజు ఆనందం కావాలి? ఆదివారపు ఆనందం కావాలా? అంటే ఆదివారం రోజు దొరికే ఆనందం కావాలా? సోమవారం దొరికే ఆనందం కావాలా? చెప్పండి, ఏ రోజు దొరికే ఆనందం కావాలి? ఎందుకంటే ప్రతిరోజు ఒకే రకంగా ఆనందంగా ఉండట్లేదు మనం, అవునా కదా? సెలవు రోజు ఒక విధమైన ఆనందం, కాని రోజు ఒక విధమైన ఆనందం, అంతేనా? సరే, మరి మీరు ఎవరి నుండి పొందే ఆనందం కావాలని అడిగామనుకోండి, ఏం చెప్తారు? తల్లిదండ్రుల నుండి పొందే ఆనందం కావాలా? భార్యా పిల్లల నుండి పొందే ఆనందం కావాలా? స్నేహితుల నుండి పొందే ఆనందం కావాలా? లేకపోతే మీ కస్టమర్ల నుండి, మీ షాప్ ఉందనుకోండి, కస్టమర్ల నుండి పొందే ఆనందం కావాలా? మీ బాస్ ఆఫీస్లో పనిచేసినట్లయితే మీ పైన బాస్ నుండి పొందే ఆనందం కావాలా? ఎలాంటి ఆనందం కావాలి? ఎందుకంటే ఈ ఆనందాలు ఇప్పుడు చెప్పుకున్న ఆనందాలన్నీ కూడా వేరు వేరుగా ఉంటాయి, అవునా? అలాగే ఎక్కడ ఆనందం కావాలి? ఇంట్లో దొరికే ఆనందం కావాలా? బయట వ్యాపారంలో దొరికే ఆనందం కావాలా? వ్యాపారంలో లాభం గడించినప్పుడు దొరికే ఆనందం కావాలా? విహారయాత్రకు వెళ్ళినప్పుడు దొరికే ఆనందం కావాలా అని అడిగామనుకోండి, ఒక్కొక్కరు ఒక విధంగా. ఎందుకంటే ఇవన్నీ ఆనందాలు వేరు వేరుగా ఉంటాయి. కానీ చూడండి, ఇప్పుడు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరి నుండి మన ఆనందం పొందుతున్నాం, కానీ అది ఎప్పుడు కాదు. అన్ని సమయాల్లో మన ఆనందం పొందట్లేదు, అందరి నుండి ఆనందం పొందట్లేదు, అన్ని ప్రదేశాల్లో ఆనందాన్ని పొందట్లేదు. కానీ ఆనందాన్ని మాత్రం అందరం కోరుకుంటున్నాం, అవునా కాదా? మరి అన్ని సమయాల్లో, అన్ని ప్రదేశాల్లో అందరి నుండి ఆనందం పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? అన్ని సమయాలలోనూ, అన్ని ప్రదేశాలలోనూ అందరి నుండి ఆనందం పొందాలంటే ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా భాగవతం చదివినట్లయితే అన్ని ప్రదేశాలలోనూ, అన్ని సమయాలలోనూ, అందరిలోనూ ఉండేవాడు ఒకరు ఉన్నారు. ఎవరు వారు? ఎవరతను? తెలీదా? చాలామందికి తెలీదంట. తెలీదు అనేవాళ్ళు ఎంతమంది? ఒక అబ్బాయికే తెలియదంట, మిగతా వాళ్ళందరికీ తెలుసు. మరి ఎందుకు చెప్పట్లేదు? అన్ని ప్రదేశాల్లోనూ, అన్ని సమయాల్లోనూ, అందరిలోని ఉన్నవాడు ఎవరు? కృష్ణుడు. మరి కృష్ణుడు ఆనందంగా ఉంటే, కృష్ణుడిని ఆనందపరిస్తే అన్ని సమయాల్లోనూ, అన్ని ప్రదేశాల్లోనూ అందరి నుండి మన ఆనందం పొందొచ్చా లేదా? అయిపోయిందండి హ్యాపీనెస్ ఫార్ములా. సంతోషానికి సూత్రం దొరికిపోయింది. ఆనందానికి సూత్రం ఏంటి? కృష్ణుణ్ణి తృప్తిపరచడమే ఆనందానికి సూత్రం. మరి అది ఎలా చేయాలండి? చాలామంది మీకు భక్తులు చూసినట్లయితే వాళ్ళ మెడలో జపమాల ఉంటుంది.
తొందరలో నేను కూడా వేసుకురావడం మర్చిపోయాను, ఇప్పటివరకు ఉండేది. జపమాల ప్రతి భక్తుల మెడలో మీరు చూసుండొచ్చు. ఎందుకు ప్రతి క్షణం కూడా వాళ్ళ మెడలో జపమాల వేసుకొని తిరుగుతున్నారు? చెప్పండి ఎందుకు? అన్ని ప్రదేశాల్లో అన్ని సమయాల్లో భగవంతుని నామాన్ని కీర్తించాలని వాళ్ళు ఆ విధంగా ఇలా జపమాలను ఎప్పుడు కూడా మెడలో వేసుకొని తిరుగుతారు హరే కృష్ణ భక్తులు. మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో ప్రతి ఒక్కరు ఎందుకు ఇలా మెడలో వేసుకొని తిరుగుతారని చాలామంది అడుగుతుంటారనమాట. ఎందుకండి అన్ని వేళల్లో అన్ని ప్రదేశాల్లో భగవంతుణ్ణి స్మరించడానికి. ఎందుకు అలా చేస్తే ఏమవుతుంది? అన్ని ప్రదేశాల్లో అన్ని సమయాల్లో ఆనందంగా ఉంటాం. మరి మనం కోరుకునేది అది కదా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్షణం ప్రతి ప్రదేశంలో కూడా భగవంతుని యొక్క నామాన్ని జపించడానికి ప్రయత్నించాలి. భగవంతుని నామాన్ని జపించడం అంటే భగవంతునితో సాంగత్యంలో ఉండడమే. భగవంతుని నామానికి భగవంతుని యొక్క రూపానికి తేడా లేదంట. భగవంతుని యొక్క నామానికి భగవంతుని యొక్క రూపానికి తేడా లేదు. కృష్ణ అంటే కృష్ణుడు మన నాలుక పైన నృత్యం చేసినట్టే అవుతుందని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఎందుకంటే ఆయన స్వయంగా భగవానుడే. స్వయంగా భగవానుడే. మరి మనం చూసినట్లయితే చాలామందికి సందేహం ఉంది, భగవానుడు అంటే ఏంటండి? భగవాన్ అంటే అన్ని ఐశ్వర్యాలను కలిగిన వాడు. మరి భగవంతుడు ఎవరు? కృష్ణుడు మాత్రమే. కానీ చాలామంది ఏమంటారంటే మరి అనేక మంది దేవతలు ఉన్నారు కదా, మీ ఇస్కాన్ వాళ్ళు ఏంటి కృష్ణుడే దేవుడు అంటారు అని చెప్పేసి చాలామందికి సందేహం కలుగుతుంది. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు కూడా. అనేక మంది దేవతలు ఉన్నారు, కృష్ణుడిని మాత్రమే దేవాది దేవుడు అంటారనమాట, భగవంతుడు అంటారు. తేడా ఉందా లేదా? భగవంతుడికి దేవతలకి, దేవతలు వేరు, భగవంతుడు వేరు. భగవంతుడు ఒక్కడే. దేవతలు ఎంతమంది అండి? దేవతలు ఎంతమంది? 33 కోట్ల మంది దేవతలు. కానీ భగవంతుడు ఒక్కడే, ఆయనే కృష్ణుడు. మరి ఇంకొందరికి సందేహం ఏంటంటే మరి అవతారాలు కూడా చాలా ఉన్నాయి కదా. కృష్ణ అవతారమే కదా, రామ అవతారం, మత్స్యావతారం, వామన అవతారం, నరసింహ అవతారం, ఇలా అనేకమైన అవతారాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి భగవంతుడు ఎవరు? మరి కృష్ణుడే ముఖ్యంగా ఎందుకు పూజించాలి? అనేక రూపాలు ఉన్నాయి కదా, అనేక అవతారాలు ఉన్నాయి కదా అంటారు. మనం శాస్త్రాన్ని తీసుకున్నట్లయితే శ్రీమద్ భాగవతం ఈ అన్ని అవతారాల గురించి వివరిస్తుంది. భగవంతుని యొక్క 10 అవతారాలు మాత్రమే మనకు తెలుసు, 10 అవతారాలు మాత్రమే మనకు తెలుసు. కానీ భగవంతునికి ఎన్ని అవతారాలు ఉన్నాయంట? భాగవతం ప్రకారం అనంతమైన అవతారాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అనంతం, మనం లెక్కబెట్టలేని అన్ని అవతారాలు ఉన్నాయి. మరి 10 అవతారాలే చెప్తారేంటంటే మనకు అంతకంటే ఎక్కువగా తెలుసుకోలేమన్నమాట. అంతకంటే ఎక్కువ అందరికి అర్థం కాదని 10 అవతారాల గురించి ముఖ్యంగా చెప్పారు. కానీ భాగవతం చెప్తుంది భగవంతునికి లెక్కబెట్టలేని అవతారాలు ఉన్నాయి. వాటిని కొన్ని విభాగాలుగా విభజించారు. లీలావతారాలు, మన్వంతర అవతారాలు, గుణావతారాలు, ఇలా కొన్ని విభాగాలుగా విభజించారు ఆచార్యులు. కానీ ఒక్కొక్క అవతారాన్ని తీసుకున్నట్లయితే మొత్తం లెక్కబెట్టినట్లయితే అనంతమైన అవతారాలు ఉన్నాయి. కానీ మనకు తెలిసినవన్నీ 10 అవతారాలు మాత్రమే. ఆ అవతారాల గురించి భాగవతంలో వివరించబడింది, శ్రీమద్ భాగవతంలో వివరించబడింది. అన్ని అవతారాల గురించి వివరించిన తర్వాత భాగవతం ఏం చెప్తుందంటే ఏతేజాంస కళాపుంసాన్ కృష్ణస్తు భగవాన్ స్వయం. ఏమంటుంది? ఏతేజాంస కళాపుంసాన్ కృష్ణస్తు భగవాన్ స్వయం. అంటే ఈ అన్ని అవతారాలు వివరించిన తర్వాత చివరిగా భాగవతం ఏం చెప్తుందంటే ఈ అవతారాలన్నింటికల్లా భగవంతుడే స్వయం భగవానుడు. స్వయంగా భగవానుడు ఎవరంట? కృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు. మిగతా అవతారాలన్నీ, మిగతా రూపాలన్నీ కూడా ఆయన యొక్క అవతారాలు, ఆయన యొక్క విస్తరణలు. కానీ కృష్ణుడు మాత్రమే స్వయంగా భగవానుడని శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఇంద్రారి వ్యాకులం లోకం
మృడయంతి యుగే యుగే. మనకు భగవద్గీతలో మీరు శ్లోకాన్ని వినే ఉంటారు. భగవంతుడు ప్రతి యుగంలో మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడని చెప్పేసి. ఎందుకు అవతరిస్తాడంట? తన భక్తులకి ఆపద కలిగినప్పుడు అనేకమైన అవతారాల్లో భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. కానీ ఆ అవతారాల్లోకెల్లా కృష్ణ అవతారమే మూలము. భగవాన్ స్వయం భగవానుడు. మనకి సినిమాల్లో హీరోలు ఉంటారు. ఒక్కొక్క హీరోలు ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేషాన్ని వేసుకొని వస్తారు, అవునా కదా? ఒక సినిమాలో ఆయన లాయర్ అయి ఉండొచ్చు, ఒక సినిమాలో డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంకొక సినిమాలో ఇంకేదో వ్యాపారం చేస్తుండొచ్చు, ఇంకొక సినిమాలో ఏ వృత్తి లేకుండా బలాదురుగా తిరుగుతుండొచ్చు. కానీ ఆ వ్యక్తి మాత్రం వేరు, అవునా కదా? అవునా కదా? వ్యక్తి వేరు, కానీ ఆయన అనేక వేషాల్లో వస్తున్నాడు. అలా కృష్ణుడు మొట్టమొదటి భగవానుడు. ఆయన నుండి అనేకమైన అవతారాలు వచ్చాయన్నమాట. బ్రహ్మ సంహితలో బ్రహ్మ ఏం చెప్తున్నాడంటే, మనం ఒక దీపాన్ని తీసుకొని ఆ దీపంతో అనేక దీపాలు వెలిగించవచ్చు. అన్ని దీపాలు వెలిగించిన తర్వాత ఈ మొదటి దీపాన్ని ఆ దీపాల పక్కకు పెట్టామనుకోండి, అన్ని దీపాలు ఒకే విధంగా కనిపిస్తాయి, అవునా కదా? అన్ని దీపాలు ఒకే విధంగా కనిపిస్తాయి, కానీ మొదటి దీపమే. అలా అవతారాలు ఎన్నున్నా సరే కృష్ణుడు స్వయం భగవానుడు అని శ్రీమద్ భాగవతం చెప్తుందన్నమాట. ఏతే చాంస కళాపుంసాన్ కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇంద్రారి వ్యాకులం లోకం. ఇంద్రారి వ్యాకులం అంటే ఇంద్రుడి యొక్క శత్రువులు అంటే రాక్షసులు దేవతలకి మరియు భక్తులకి ఆపద కలిగించినప్పుడు భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తాడంట. చూడండి, దేవతలకి ఆపద కలిగితే వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? కృష్ణుని ఆశ్రయిస్తున్నారు, విష్ణుమూర్తిని ఆశ్రయిస్తున్నారు, అంతే కదా? పాల సముద్రాన్ని దగ్గరికి వెళ్ళేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు దేవతలందరూ కూడా, బ్రహ్మతో సహా. బ్రహ్మ ఆదిగా దేవతలందరూ వెళ్ళేసి పాల సముద్రం ఒడ్డున భగవంతుని ప్రార్థిస్తారు, మాకు రాక్షసులు అనేకమైన ఆపదలు కలిగిస్తున్నారు, మమ్మల్ని రక్షించండి మహాప్రభు అని చెప్పేసి. మరి అలాంటిది దేవతల్నే రక్షించగలిగేవాడు విష్ణువు, కృష్ణుడైతే మరి మనల్ని రక్షించలేడా? మనకు ఉన్న సమస్యలు ఆయన తీర్చలేడా? తీర్చగలడు. అందుకనే భాగవతం ఏం చెప్తుందంటే, కృష్ణుడిని పూజించండి, కృష్ణుడిని ప్రార్థించండి, మీకు ఆనందం దొరుకుతుంది అని చెప్తుంది. ఆనందం దొరుకుతుంది. అందుకని ఇక్కడ చెప్పాను మేడం, కృష్ణుడే మరి మూలమని ఎందుకు చెప్తున్నారు అనేది ఇక్కడ ఈ మొదటి స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకంలో వివరించబడింది. మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు ప్రభుపాల వారు చక్కగా వివరించారు ఈ శ్లోకాన్ని యొక్క భావం. నేను కొంచెం అక్కడక్కడ చదువుతాను, దయచేసి వినండి. భగవానుని అవతారములు స్వయం భగవానుడు ఏదేని ఒక ప్రత్యేక కార్యనిర్వహణకై భౌతిక జగమునందలి పలు లోకములలో పలు జీవజాతులలో అవతరించుచుండును. చూడండి, భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, భగవంతుడు తన యొక్క అవతారాలు అనేక లోకాల్లో అనేక రూపాల్లో జీవజాతుల్లో అవతరిస్తుంటాడంట. కొన్ని మార్లు అతడు స్వయంగా, మరికొన్ని మార్లు అతని అంశావతారములు లేదా కళావతారములు, ఇంకొన్ని మార్లు ప్రత్యక్షముగా కానీ లేదా పరోక్షముగా కానీ శక్తి ఆవేశమును పొందిన అతని విభిన్న అంశములు కొన్ని ప్రత్యేక కార్యముల కొరకై భౌతిక జగమునందు అవతరించుచుండును. చూడండి, భగవంతుడు కొన్నిసార్లు స్వయంగా వస్తాడంట, కొన్నిసార్లు ఇతర రూపాల్లో అవతారాలుగా వస్తాడంట, కొన్నిసార్లు తన శక్తులకి ఒక రూపాన్ని ఇచ్చి వస్తాడంట. మీకు అందరికీ అన్నమాచార్యుడు తెలుసా? ఆయన ఎవరి యొక్క రూపం తెలుసా? చెప్పండి ఎవరైనా. అన్నమాచార్యులు ఎవరి అంశ? ఖడ్గం. విష్ణుమూర్తి చేతిలో ఖడ్గం ఉంటుంది కదా, ఆ ఖడ్గం యొక్క రూపం ఎవరు? అన్నమాచార్యులు. ఖడ్గం యొక్క అంశ అంటే భగవంతుని యొక్క శక్తి ఆ ఖడ్గం అయితే కొన్నిసార్లు ఆ ఖడ్గం ఒక రూపాన్ని తీసుకొని భౌతిక ప్రపంచంలో అవతరిస్తుంది. ఎందుకు అవతరిస్తుంది? భక్తుల్ని రక్షించడానికి, భక్తుల్ని మళ్ళీ భగవంతుని దగ్గరికి తీసుకెళ్ళడానికి అవతరిస్తుంది. అలా భగవంతుని యొక్క శక్తులు కూడా కొన్నిసార్లు
అవతారాలు తీసుకుంటాయి. సుదర్శన చక్రం కూడా అవతారం తీసుకుంటుంది. కొన్ని సార్లు నరసింహ అవతారంలో సుదర్శన చక్రం వస్తుందన్నమాట. అలా చూడండి ఇంకా ఏం చెప్తున్నారంటే భాగవతంలో శ్రీకృష్ణ భగవానుని యందు వైభవము, శక్తి, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యం అనునవి సమగ్రముగా ఉండును. ఇవన్నీ కూడా అతని యొక్క విభూతులు అంటారు, తన యొక్క శక్తులు అవి సంపూర్ణంగా ఉంటాయంట ఆయనలో. కానీ అట్టి దివ్య విభూతులు అతని అంశావతారములు లేదా కళావతారముల ద్వారా పాక్షికంగా ప్రదర్శించబడినప్పుడు ప్రత్యేక ప్రయోజనార్థమై అతని వివిధ శక్తుల అట్టి వ్యక్తీకరణము అవసరమైనదని మనము గుర్తింపవలను. చూడండి, అలా ఖడ్గము ఒక అవతారం తీసుకుందంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఏంటా కారణం? అన్నమాచార్యులు వచ్చి ఏం చేశారు? భద్రాచలం మందిరాన్ని నిర్మించారు. భక్తుల యొక్క సేవా అవకాశాన్ని కల్పించడానికి మందిరాన్ని నిర్మించి తర్వాత ఏం చేశారు? కల్పిస్తున్నాను. భగవంతుని యొక్క కీర్తనలు రచించారు. భక్తులందరూ కూడా పాడుకోవడానికి భగవంతుని యొక్క కీర్తనలు రచించారు. ఆయన భగవంతుని యొక్క కీర్తనలు వినడం ద్వారా ఆనందాన్ని పొందడానికి ఆయన అలా కీర్తనలు రచించారు. అవునా కాదా? సో అలా భగవంతుని యొక్క శక్తులు కొన్నిసార్లు అలా రూపాలు తీసుకొని వస్తుంటాయండి. అలా తన యొక్క పూర్తి శక్తి కాదు, శక్తిలో కొంచెం భాగం అలా అవతారం తీసుకొని వస్తుంది. గదిలో చిన్న విద్యుత్ దీపంలో వెలుగుచున్నచో విద్యుత్ శక్తిని సరఫరా చేయు విద్యుత్ సౌదపు శక్తి ఆ చిన్న దీపములకే పరిమితమైనట్లు కాదు. చూడండి, ఇక్కడ ఎన్నో లైట్లు వెలుగుతున్నాయి. మరి ఆ జనరేటర్ యొక్క శక్తి ఈ దీపం శక్తి సమానమా? కాదు. ఆ జనరేటర్ ఇలాంటి ఎన్నో లైట్లను వెలిగించగలదు. అలానే భగవంతుని యొక్క అవతారాలు అలా వచ్చినప్పుడు తను చేసే కార్యాలు భగవంతుని యొక్క కార్యాలు అంతే ఉంటాయంటే కాదు. భగవంతుని యొక్క శక్తి అనంతం. కానీ తను కొన్ని రూపాల్లో వచ్చినప్పుడు కొన్ని కార్యాలు చేస్తుంటాడు. ఎంత అవసరమో అంతవరకే తన శక్తిని ప్రదర్శిస్తాడు. కానీ భగవంతుని యొక్క శక్తి అనంతం అంట. ఆ విధంగా ఇక్కడ భాగవతం వివరిస్తుంది. ఎలాగంటే చిన్న విద్యుత్ దీపమునకు శక్తిని సరఫరా చేయు విద్యుత్ సౌధము అత్యధిక వోల్టుల శక్తి గల పెద్ద పెద్ద విద్యుత్ శక్తి జనక యంత్రములు పనిచేయటకు కూడా శక్తిని సరఫరా చేయగల సామర్థ్యమును కలిగి ఉంటుంది. చూడండి, అదే అక్కడ మనకి ఎలక్ట్రిసిటీ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ జనరేటరే అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఇలాంటి జనరేటర్లు కూడా విద్యుత్తును సరఫరా చేయగలదు. కాబట్టి భగవంతుడు తన అవతారాలకన్నింటికి కూడా శక్తిని ఇవ్వగలడు అని చెప్తున్నారు. అదేవిధంగా భగవానుని అవతారములు కూడా సమయములకు అవసరమైనంత శక్తినే ప్రదర్శితము గావించుచుండును. ఉదాహరణకు అవిధేయులైనటువంటి రాజవంశీయులను 21 మార్లు నశింపజేయటనటి అసాధారణ విభూతిని పరశురాముడు గొప్ప శక్తివంతుడైన హిరణ్యకశిపుని దున్మారుట వంటి విభూతిని నృసింహుడు ప్రదర్శించిరి. చూడండి, పరశురాముడు ఏం చేశాడంట? 21 సార్లు క్షత్రియులని సంహరించాడంట. అలా క్షత్రియుల్ని సంహరించడానికి భగవంతుని యొక్క శక్తి పరశురాముని రూపంలో వచ్చింది. ఆయన అందుకని పరశురాముని ఏమంటారంటే శక్తి ఆవేశ అవతారం అంటారు. పరశురాముడు ఏ కేటగిరీ? శక్తి ఆవేశ అవతార కేటగిరీ. అలానే ఇంకెవరు? హిరణ్యకశిపుని చంపుటకు ఎవరు వచ్చారు? నృసింహుడు వచ్చాడు. సో అలా నృసింహుడు కూడా ఆయన యొక్క అవతారం. హిరణ్యకశిపుడు గొప్ప శక్తి సామర్థ్యములను కలిగినట్టివాడు. అతడు ప్రతికూలంగా కనుబొమ్మలను ఎగిరవేసినంతనే దేవతలు భయపడేవారు. భౌతికంగా ఉన్న స్థితిలో ఉండేటి దేవతలు ఆయువు, సౌందర్యము, ఐశ్వర్యము, సంపత్తి అందు ఉన్నతులైన మానవుల కన్నను పలు రెట్లు ఉన్నతులైన వారు. అయినా సరే హిరణ్యకశిపుని గాంచి వారు మిక్కిలి భయమునకు గురి అయ్యిరి. దీనిని బట్టి హిరణ్యకశిపుడు ఈ భౌతిక జగత్తులో ఎంతటి బల సంపన్నుడై ఉండెనో సులభముగా ఊహింపవచ్చును. మానవులు కాదు, దేవతలే హిరణ్యకశిపుని చూసి భయపడేవారంట. మరి ఎంత శక్తివంతుడై ఉంటాడు? అవునా కాదా? మరి అలాంటి శక్తివంతుని కూడా సంహరించే శక్తి నృసింహుడికి ఉంది. మరి ఆ శక్తి ఎవరి నుంచి వచ్చిందంట? కృష్ణుడి నుండి వచ్చిందంట. కానీ అటువంటి హిరణ్యకశిపుడు నరసింహస్వామి నఖములచే ముక్కలుగా ఖండింపబడను. అనగా ఎంతటి భౌతిక శక్తి సంపన్నుడైనను భగవాన్ని నఖశక్తి ఎదుట ఏమాత్రము నిలవలేడు. అనే యొక్క నకాల శక్తి సరిపోతుంది అంత పెద్ద రాక్షసుని చంపడానికి. అవునా కదా?
ఆయన యొక్క పూర్తి శక్తి వినియోగించాల్సిన అవసరం లేదు, కేవలం తన గోర్లు సరిపోతాయన్నమాట అలాంటి పెద్ద రాక్షసుని చంపడానికి. సో అది భగవంతుడు అంటే. సో ఆ విధంగా శ్రీరాముడు మరియు ధన్వంతరి అవతారములు భగవానుని యశస్సును ప్రదర్శించగా, బలరాముడు, మోహిని మరియు వామన అవతారములు భగవాను యొక్క సౌందర్య ప్రదర్శనను గావించి ఉండేది. దత్తాత్రేయుడు, మత్స్యుడు, సనందనులు, కపిలుడు భగవాను యొక్క జ్ఞానము ప్రదర్శించారు. ఈ అవతారాలను భగవంతుని యొక్క జ్ఞానశక్తిని ప్రదర్శించారంట. నరనారాయణులు ఆ దేవదేవుని యొక్క వైరాగ్య ప్రదర్శనను గావించిరి. నరనారాయణులు ఏంటి, అన్ని వైరాగ్యాన్ని అన్నీ విడిచిపెట్టి తపస్సు చేసుకున్నారు. కాబట్టి భగవంతుని యొక్క వైరాగ్య శక్తిని వాళ్ళు ప్రదర్శించారు. అలా భగవంతుని యొక్క అనేక శక్తులకి అనేక రూపాల్లో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అవతారాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ అవతారాలు ఉన్నా సరే ఆది పురుషుడైన శ్రీకృష్ణుడు భగవద్ లక్షణములను అన్నింటినీ సమగ్రముగా ప్రదర్శించి ఉన్న కారణమున సర్వావతారములకు మూలముగా ధ్రువపరపబడినవాడు. మరి కృష్ణుడు మాత్రం అన్ని శక్తులను ప్రదర్శించాడు. తన చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తాడు. 3 నెలల వయసులోనే పెద్ద రాక్షసుని చంపాడు. ఎవరు చూడలేని అతి పెద్ద రాక్షసుడని గాలి ద్వారా ఏంటి సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసుని తన యొక్క బరువుతో నలిపేసి చంపేశాడు. తృణావర్తుడు అనే రాక్షసుని సుడిగాలి రూపంలో వచ్చాడు, చంపేశాడు. అలా తన శక్తులు అన్నింటినీ కూడా కృష్ణ అవతారంలో ప్రదర్శించాడు. ఒకేసారి 16,108 మంది భార్యల్ని వివాహం ఆడాడు. ఇలాంటి లీలలు ఇంకే అవతారం కూడా చేయలేదన్నమాట. కాబట్టి శ్రీకృష్ణుడు అన్ని అవతారాలకు మూలము అని భాగవతం చెప్తుంది అనమాట. ఏతే చాంస కళాపంశాన్ని కృష్ణస్తు భగవాన్ స్వయం, దానికి అర్థం అదే అనమాట. సో మనకి అయినా సరే చాలామందికి సందేహం ఉంటుందన్నమాట. యాక్చువల్లీ భగవంతుని యొక్క అవతారాలు ఎన్ని ఉన్నా సరే మరి దేవతలు ఎవరండి? అవతారాలని కొంచెం వరకు అర్థమయ్యాయి ఇప్పటి వరకు చూసినట్లయితే. మరి దేవతలు ఎవరు? దేవతలు ఎవరనేది కూడా మనం శాస్త్రం నుండే చూద్దాం. భగవద్గీత దేవతల గురించి ఏం చెప్తుందో చూద్దాం. మీరందరూ భగవద్గీత చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకం ఏం చెప్తుందో ఒకసారి నేను చదువుతాను, వినండి. సహయజ్ఞ ప్రజాసృష్ట పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిసత్వం ఏషోత్విష్ట కామదుక్. అంటే సృష్టి ఆరంభంలో సర్వజీవులకు ప్రభు అయిన వాడు, సృష్టి ఆరంభంలో ఏంటంట సర్వజీవులకు ప్రభు అయిన వాడు ఏం చేశాడంట, మానవులను దేవతలను విష్ణుపరమైన యజ్ఞములతో సహా సృష్టించి ఏం చేశాడంట, మానవులను సృష్టించాడంట, దేవతలను సృష్టించాడంట, యజ్ఞములను సృష్టించాడంట. తర్వాత ఏం చేశాడంట, ఈ యజ్ఞముచే మీరు సుఖభాగులు కండి, ఎందుకంటే దీని ఆచరణ మీ సుఖమయ జీవనానికి మోక్ష ప్రాప్తికి కావలసిన సమస్తమును ప్రసాదిస్తుంది అని పలికి ఆశీర్వదించాడంట. ఎవరు? సర్వజీవులకు ప్రభు అయిన వాడు. సర్వజీవులకు ప్రభు అయిన వాడు దేవతలను మానవులను ఈ యజ్ఞాలను సృష్టించి మీరు ఈ యజ్ఞాలు చేయడం ద్వారా సంతోషంగా ఉండండి. మానవులందరూ కూడా యజ్ఞాలు చేస్తే దేవతలకు కావలసిన హవిస్సు వాళ్ళకు లభిస్తుంది. మనం దేవతలకు అర్పిస్తాం కదా, సో వాళ్ళు ఆ విధంగా ఆనందాన్ని పొందుతారు. దేవతలు ఎప్పుడైతే ఆనందంగా పొందుతారో వాళ్ళు మానవులకి కావాల్సిన వనరులన్నీ ఇస్తారు. సరైన సమయంలో వర్షం పడే విధంగా, సరైన సమయంలో ఈ బంగారం వజ్రాలు లాంటివి దొరికే విధంగా వాళ్ళు ఆశీర్వదిస్తారన్నమాట. మనకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తారు. అలా వాళ్ళిద్దరు కూడా దేవతలు మానవులు ఆనందంగా ఉండాలని భగవంతుడు దీవించాడంట. మరి దేవతలందరికీ పైన ఉన్నవాడు ఎవరు? దేవతలందరికీ పైన ఉన్నవాడు, దేవతల్ని ఆశీర్వదించినవాడు, సకల జీవులకు ప్రభు అయిన వాడు కృష్ణుడు. కానీ చాలామందికి ఏంటంటే దేవతలు, ఈ అవతారములు మరియు కృష్ణుడు అందరూ సమానం అనుకుంటారు. మరి ఆయననే సృష్టించాడు కదా, ఆయన అవతారములే కదా, అందరూ సమానమే కదా అని కొందరు వాదన. మరి అదే భగవద్గీతలో ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే
ఇప్పుడు మనం చూసింది ఏంటి? 3వ అధ్యాయం 10వ శ్లోకం. కొంచెం ముందుకు వెళ్దాం, 7వ అధ్యాయానికి వెళ్దాం. 7వ అధ్యాయానికి వెళ్తే అక్కడ భగవద్గీతలోని కృష్ణుడు ఏం చెప్తున్నాడో దేవతల గురించి చెప్తాను. కామస్తైర్హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్వయ. దీని అర్థం ఏంటో చూడండి. భౌతిక వాంఛలచే బుద్ధి అపహరించబడిన వారు దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావాలను అనుసరించి ప్రత్యేకమైన పూజా నియమాలను అనుసరిస్తారు. రకరకాల పూజా విధానాలు తయారు చేసుకుంటారంట. అందుకనే మీరు చూడండి, మీరు గుళ్ళో రకరకాల గుడిలోకి వెళ్తే ఒక పూజారి ఒకటి చెప్తారు, ఇంకో పూజారి ఇంకోటి చెప్తారు, ఇంకో దగ్గరికి వెళ్తే ఇంకొకటి చెప్తారు. చాలామందికి సందేహం కలుగుతుంది అనమాట, ఏంటి అంతే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు అని. మనకు నచ్చిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. కానీ వాళ్ళందరూ ఏమంటుంది ఇక్కడ? భగవద్గీత ఏం చెప్తుంది? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అలా చేసేవారందరూ కామస్తైర్ హృతజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత తం తం నియమమాస్తయ ప్రకృత్యా నియతాస్వయ. తర్వాత శ్లోకం ఏం చెప్తుందో చూడండి. పరమాత్మునిగా నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాను. ఎవడైనా ఒక దేవతను కోరగానే నేను అతని శ్రద్ధను సుస్థిరం చేసి ఆ దేవతకు అతడు అంకితమయ్యేట్లు చేస్తాను. భగవంతుడు దేవతల్ని మానవుల్ని సృష్టించడమే కాకుండా మానవులు ఎప్పుడైతే ఒక దేవతను పూజించారనుకుంటున్నారో వాళ్ళకి కావలసిన శ్రద్ధ భగవంతుడే ఇస్తాడంట, కృష్ణుడే ఇస్తాడంట. అటువంటి శ్రద్ధను కలిగిన వాడై అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను తీర్చుకుంటాడు. కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలం నా ద్వారానే ఇవ్వబడతాయి. 22వ శ్లోకం, 7వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్తున్నారు. ఆ దేవతలు మనకు వరాలు ఇస్తారు యజ్ఞం చేస్తే, కానీ ఆ వరాలన్నీ ఎవరిస్తారంట? నా ద్వారానే అందించబడతాయని కృష్ణుడు చెప్తున్నాడు. తర్వాత శ్లోకం చూద్దాం. అంతవంతు ఫలం తేషాం తద్భవత్ అల్పమేధసాం దేవాన్ దేవ యజో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు, కానీ వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలను పూజించేవారు దేవతల లోకాలకు వెళ్తారు, కానీ నా భక్తులు చివరకు నా పరమలోకానికి చేరుకుంటారు. కృష్ణుడు ఇక్కడ శ్లోకంలో సారాంశం చెప్తున్నాడు. ఇప్పటివరకు ఏం చెప్పాడు? దేవతల్ని మానవుల్ని నేనే సృష్టించాను. మానవులు రకరకాల యజ్ఞాలు చేస్తుంటారు, యజ్ఞాలతో దేవతల్ని పూజిస్తుంటారు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి. ఆ కోరికలు నెరవేర్చేది కూడా నేనే, కానీ దేవతల ద్వారా నెరవేరుస్తాడు. కానీ చివరికి ఏమంటున్నారు? అల్పబుద్ధి కలిగిన మనుషులు దేవతలను పూజిస్తారు. ఎందుకంట? దేవతలను పూజించేవారు అల్పబుద్ధులని భగవద్గీత చెప్తుంది. అదేంటండి? అల్పబుద్ధులు అంటే ఇంకో విధంగా చెప్పాలంటే బుద్ధి లేని వాళ్ళు. అదేంటి అలా అంటారు? అంతే కదా. అల్పం అంటే ఏంటి? తక్కువ. తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? దేవతలను పూజిస్తారు. ఎందుకు? వారు ఇచ్చే ఫలాలు పరిమితమైనవి, తాత్కాలికమైనవి. దేవతలు ఇచ్చే ఫలాలు మనకి ఈ జన్మ మాత్రమే ఉపయోగపడతాయి. వాళ్ళు మనకి గొప్ప ఐశ్వర్యం ఇవ్వచ్చు, అవునా కదా. మనకందరికీ కూడా ఐశ్వర్యం కావాలంటే ఎవరిని పూజిస్తాం? ఎవరిని పూజిస్తారు? లక్ష్మీదేవిని పూజిస్తాం. మంచి భార్య కానీ భర్త కానీ కావాలంటే ఎవరిని పూజించాలి? పార్వతీదేవిని పూజించాలి. మనం చేసే పనిలో ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఎవరిని పూజించాలి? విఘ్నేశ్వరుని పూజించాలి. ఇలా మనకు కావలసిన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి రకరకాల దేవతల్ని పూజిస్తాం. మనకు ఐశ్వర్యం వస్తుంది, కానీ మరణంతో ఐశ్వర్యం పోతుంది. మనకు మంచి భార్య భర్త లభించవచ్చు, వాళ్ళు ఎంతకాలం ఉంటారు మనతో? ఈ శరీరం ఉన్నంత వరకే, అవునా కదా. తర్వాత జన్మ వస్తారా వాళ్ళు మనతో పాటు? రారు. అదేవిధంగా మరి విఘ్నాలు మనం తొలగించవచ్చు విఘ్నేశ్వరుడు, కానీ శాశ్వతంగా తొలగించగలడా? తొలగించలేడు. ఎందుకంటే ఒక విఘ్నం తొలగిపోయిన తర్వాత మళ్ళీ విఘ్నాలు వస్తుంటాయి. మరణం అనేది అతిపెద్ద విఘ్నం. మరి మరణం నుండి విఘ్నేశ్వరుడు మనం రక్షించగలుగుతాడా? ఎక్కడైనా ఏదైనా శాస్త్రంలో మీరు విన్నారా? రక్షించలేడు. మోక్షాన్ని ఇచ్చేవారు ఎవరు? మోక్ష ప్రదాత ఎవరు? విష్ణువు, కృష్ణుడు మాత్రమే. అందుకనే ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తుంది? ఈ శ్లోకం ఏం చెప్తుందంటే
దేవతలను పూజించిన వారు అల్పమేధస్సులను ఎందుకంటుండంటే దేవతలు మనకు వరాలు ఇవ్వచ్చు, కానీ ఆ వరాలు తాత్కాలికము మరియు పరిమితము. కాబట్టి దేవతలను పూజించేవారు బుద్ధి తక్కువాలని ఇది ఎవరికి చెప్తుంది? 7వ అధ్యాయం చదివే వాళ్ళకి చెప్తుంది. అంటే 7th క్లాస్, 3rd క్లాస్ అంటే 3వ అధ్యాయం చదివే వాళ్ళకి దేవతల్ని పూజించండి నాయనా అని భగవద్గీత చెప్తుంది. కానీ దేవతలు పూజించిన తర్వాత ఎప్పుడైతే ఆ మంత్రాలు చదువుతామో, మీరు చూడండి, మీరు ఏదైనా మందిరానికి వెళ్ళినప్పుడు పూజారులు అర్చన చేస్తారు, అన్ని మంత్రాలు చదువుతారు, అనేకమైన మంత్రాలు చదువుతారు. కానీ మనకు అన్నమాచార్యులు ఏమన్నారండి? అన్ని మంత్రములు, చెప్పండి, అన్ని మంత్రములు హరినామములే ఆయన చెప్పారా కదా? అందుకని అన్ని మంత్రాలు చదివిన తర్వాత పూజారులు ఏమంటారు? సర్వం కృష్ణార్పణమస్తు. మీరు వినండి, ఈసారి మీ ఇంట్లో పూజ చేయించుకున్నప్పుడు కానీ ఏదైనా మందిరానికి వెళ్ళినప్పుడు అన్ని పూజలు అయిపోయిన తర్వాత ఆచమనం చేస్తారన్నమాట పూజారులు. ఆచమనం చేసినప్పుడు సర్వం కృష్ణార్పణమస్తు అంటారు చేసిన తర్వాత చివరిగా. అంటే ఇప్పటివరకు చేసిందంతా కూడా దేవతల ద్వారా కృష్ణుడికే అర్పిస్తున్నాం అంటారు. అది శాస్త్రాల ద్వారా మనం పొందే అవగాహన. అందుకనే అంటున్నారు అనమాట, దేవతలందరూ కూడా మనం పూజించదగిన వారే, గౌరవం ఇవ్వదగిన వారే. కానీ అందరికంటే ఉన్నతమైన వాడు కృష్ణుడు. కృష్ణుడిని పూజిస్తే అందరి దేవతల్ని పూజించినట్లే. కృష్ణుడిని పూజిస్తే అందరి దేవతల్ని పూజించినట్లే. ఎలాగంటే ఒక పెద్ద వృక్షాన్ని తీసుకున్నాం అనుకోండి, వృక్షం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొమ్మలకి, ఆకులకి, కాయలకి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, అవునా? రోజు పొద్దున్నే లేచేసి తడిగుడ్డతో ఆకులని, కొమ్మలని, ఆ కాయల్ని తుడుస్తామా? ఏం చేస్తాం? మూలానికి, వేర్లకి నీరు పోస్తే చెట్టంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది, అవునా కదా? అదేవిధంగా మన ఉదరానికి ఆహారాన్ని ఇస్తే అన్ని అంగాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, అవునా కదా? ఒక రోజు స్ట్రైక్ చేసి నేను ఆహారం నోటి ద్వారా ఉదరానికి ఎందుకు ఇవ్వాలి, నేనే తింటాను అని చెప్పేసి మంచి బిర్యానీ తెచ్చుకొని పిసుకుతుందంట. నేనే ఎంజాయ్ చేస్తాను, ఎవరికి ఇవ్వను. ఏమవుతుంది కొద్దిసేపు తర్వాత? అదేంటండి, తింటే బలం రావాలి కదా, భోజనం చేస్తే ఏం కావాలి? బలం రావాలా లేదా? మరి చెయ్యి బిర్యానీ పిసుకుతుంది. చాలామంది ఆడవాళ్ళకి తెలుసు, ఇంట్లో చపాతీలు చేయడానికి పిండి పిసికినప్పుడు ఏమవుతుంది? చెయ్యి నొప్పేస్తుంది. మరి పిండి తినొచ్చు కదా, చెయ్యి తినలేదు. అలా దేవతలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరైనా సరే మాకు పూజ కావాలి, మాకు గౌరవం కావాలి, అందరూ మమ్మల్ని కీర్తించాలనుకుంటే చేయి బిర్యానీ తినడానికి ప్రయత్నించడంతో సమానం అన్నమాట. కానీ అందరూ కూడా భగవంతుని కీర్తిస్తే, ఎలాగైతే చేయి నోటి ద్వారా ఆహారాన్ని ఉదరానికి ఇస్తే, చేయి మాత్రమే కాదు మన శరీరంలోని అన్ని భాగాలు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ భగవంతుని పూజిస్తే పూజించిన వారే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటారు అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. సో కాబట్టి ఈయనేంటి దేవతల్ని చాలా చులకనగా మాట్లాడుతున్నారని కొందరు అనుకోవచ్చు. దేవతలు మనకంటే చాలా 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 ఉన్నతమైన వారు, చాలా గొప్పవారు. మనందరం కూడా మీరు చాలాసార్లు వినే ఉంటారు, మనందరం కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, ఉదయాన్నే లేవగానే తల్లిదండ్రులు నమస్కరించాలి, అవునా కదా? మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులని నమస్కరిస్తే జీవితం అంతా కూడా మనకి గాలిని ఇచ్చేవారు, సూర్యరశ్మిని ఇచ్చేవారు, నీటిని ఇచ్చేవారు, ఇలా దేవతలు అన్నీ మనకి ఇస్తున్నారు. వాళ్ళని గౌరవించకూడదా? వాళ్ళని పూజించకూడదా? పూజించవచ్చు. సో వాళ్ళందరికీ చేసే పూజ వేరు, కానీ భక్తి మాత్రం కేవలం భగవంతుడికే. అందరినీ గౌరవించాలి, మన తోటి జీవుల్ని అందరినీ కూడా గౌరవించాలి, తల్లిదండ్రుల్ని గౌరవించాలి, దేవతల్ని పూజించాలి. కానీ భక్తి సేవ మాత్రం భగవంతుడికే, కృష్ణుడికే అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయంట.
అందుకనే బ్రహ్మ సంహితలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ప్రతి అండాంతరస్థ పరమాణం చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. అండాంతరస్థం ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడంట. అండాంతరస్థ, అండ అంటే బ్రహ్మాండం, బ్రహ్మాండంలో భగవంతుడు ఉన్నాడు. పరమాణువులోనూ భగవంతుడు ఉన్నాడు అని బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తున్నాడు. ప్రతి అణువులోనూ ఉన్నాడు కాబట్టి మరి ఆ విషయాన్ని మనం ఆ విషయాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో భగవంతుడి యొక్క శక్తిని ప్రతి దాంట్లోనూ ప్రతి అణువులోనూ మనం ఎప్పుడైతే తన శక్తి పరమాత్మ రూపంలో ఎలాగైతే ఉందో మనం ఎప్పుడైతే చూడగలుగుతామో అప్పుడు భగవంతుని మనం ఎల్లప్పుడూ అన్ని ప్రదేశాలలోనూ స్మరించగలుగుతాం. అప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాం అన్నమాట. అందుకే కృష్ణుడు భగవద్గీత ఏం చెప్తున్నాడంటే మన్మనాభవ మద్భక్తో మధ్యాచి మాం నమస్కురు. మన్మనాభవ నాకు భక్తులు కండి, నన్నే స్మరించండి. మద్భక్తో నాకు భక్తులు కండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాచి నన్నే గుర్తు చేసుకోండి, స్మరించండి. మాం నమస్కురు నాకే నమస్కారం చేయండి. అలా చేస్తే మనం మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే శాశ్వతమైన పరంధామానికి వెళ్ళి ఆ వైకుంఠానికి వెళ్ళి గోలోకానికి వెళ్ళి ఆనందంగా శాశ్వతంగా జీవించవచ్చు అని భగవద్గీత చెప్తుందన్నమాట. సో కాబట్టి మనందరం కూడా ఆనందం కోసమే ప్రతి క్షణం ప్రతి ప్రదేశంలోనూ ప్రతి ఒక్కరి నుండి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రతి క్షణం కూడా ప్రతి ప్రదేశంలోనూ ప్రతి ఒక్కరి నుండి మనం ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఎక్కడో ఒక ప్రదేశంలో ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి నుండి అసంతృప్తి అనేది మనకి ఎప్పుడో కలుగుతూనే ఉంటుంది. అందరూ మనకు ఆనందాన్ని ఇవ్వలేరు. కానీ భగవంతుని ఎప్పుడైతే మనం పూజిస్తామో అందరిలోనూ అన్నింటిలోనూ భగవంతుని ఎప్పుడైతే చూడగలుగుతామో మనం అన్ని ప్రదేశాల్లోనూ అన్ని సమయాల్లోనూ అందరి నుండి కూడా ఆనందాన్ని పొందగలగమంట. మనం చాలాసార్లు అనుకుంటాం, మనకి ఎవరైనా ఏదైనా సమస్య కలిగించారనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం? ఓ నా దుఃఖానికి కారణం ఈ వ్యక్తే అనుకుంటామా లేదా? కానీ ఎప్పుడైతే మనం ఆ వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడు, ఆ వ్యక్తి ద్వారా భగవంతుడు నాకు కష్టాన్ని కలిగించాడంటే దానికి వెనకాల ఏం కారణం ఉంది? ఈ సమయంలో నాకు ఆపద కలిగిందంటే దాని వెనకాల ఏంటి కారణం? ఈ ప్రదేశంలో నాకు కష్టం కలిగిందంటే దానికి కారణం ఏంటి అని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ప్రతి సమయంలోనూ మనకు ఆనందం కలుగుతుందంట. ఎందుకు అంటే భగవంతుడు మన కష్టాలు ఎందుకు ఇస్తాడట అంటే మనం చేసిన తప్పుని గుర్తు చేయడానికి, మనం చేసిన తప్పు మన అధర్మాలు గుర్తు చేసి ధర్మం వైపు మనకు తీసుకెళ్ళడానికి భగవంతుడు మనకి కష్టాలు ఇస్తాడంట. ఎందుకు కష్టాలు ఇస్తాడు? మనం చేసిన తప్పును మనకు గుర్తు చేయడానికి. అందుకని కర్మ అంటే ఏంటి? పూర్వం మనం చేసిన కర్మకి పూర్వం మనం చేసిన పనికి ఇప్పుడు అనుభవించే ఫలితం కర్మ. అవునా కదా? ఒక వ్యక్తి రూపంలో మన కర్మ మనకి వెనక్కి రావచ్చు. ఒక సందర్భంలో మన కర్మ వెనక్కి రావచ్చు. ఒక ప్రదేశంలో మనం కర్మ అనుభవించవచ్చు. కానీ అన్నింటికీ కారణం పూర్వం మనం చేసిన పనులే. కాబట్టి అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మళ్ళీ అలాంటి పాపం చేయకుండా ఉన్నప్పుడు మనకు ఆనందమే. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు, ఎవరైతే అధర్మవర్తనలు ఉన్నారో వాళ్ళకి శిక్ష విధింపబడుతుంది. ఆ శిక్ష కర్మ రూపంలో వస్తుంది, సమస్యల రూపంలో వస్తుంది. ఆ సమస్య ఎదురైనప్పుడు మనం చేసిన కర్మకి మనమే బాధ్యులమని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో ధర్మం వైపు మనకు వెళ్ళగలుగుతాం. అందుకనే భగవంతుడు మనకి శాస్త్రాలు ఇచ్చాడు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు స్వయంగా మనకి శాస్త్రాలు ఇచ్చాడనమాట. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ శాస్త్రాలు ఎప్పుడైతే మనం చదివి అది విని ఆచారాల ద్వారా విని మనం అర్థం చేసుకుంటామో ధర్మ మార్గంలో మనం నడవగలం. అప్పుడు పాపం చేయకుండా ఉండగలం. అలా ఉన్నప్పుడు మనకి సమస్యలు రావు. సమస్యలు రాకపోతే ఆనందంగా ఉండగలం.
అవునా కదా? మరి మనం ఒకవైపు పాపాలు చేసుకుంటూ ఇంకోవైపు నాకు ఆనందంగా లేను, నాకు ఈ వ్యక్తి సమస్య కలిగిస్తున్నాడు, ఈ సమయంలో నాకు ఆపదలు కలుగుతున్నాయి, ఈ ప్రదేశాల్లో ఈ ప్రదేశం నాకు వచ్చి రాలేదు, ఎప్పుడైనా సరే నాకు ఆ ప్రదేశం నాకు మంచి జరగదు ఆ ప్రదేశంలో అని మనం అనుకుంటాం. ఎందుకంటే మన కర్మ, పూర్వం చేసిన కర్మ. కాబట్టి అలాంటి పాపకర్మలు చేయకుండా పుణ్య మార్గంలో, ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి. సో అందుకనే కృష్ణుని చెప్తున్నాడు, మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. నన్ను పూజించండి, నాకు నమస్కరించండి, నాకు భక్తులు కండి, మీ పాపాలన్నీ తొలగిస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. అన్ని పాపాలు తొలగిస్తారంట ఆయనకు శరణాగతి పొందితే. పాపాలు తొలగాయంటే మనకు కష్టాలు ఉండవు. దానికోసం ఏం చేయాలి? భగవంతుణ్ణి స్మరించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే కృష్ణుడు మనతో ఉన్నట్లే. మరి కృష్ణుడు మీతో ఉండాలంటే అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ మీరు ఎవరితో ఉన్నప్పుడైనా సరే కృష్ణుడి యొక్క సాంగత్యం కావాలంటే ఈ భగవంతుని యొక్క నామాన్ని జపించాలి. భగవంతుని యొక్క సాంగత్యాన్ని నామరూపంలో మనం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆనందంగా మనం ఉండగలము. సో కాబట్టి దయచేసి అందరూ కూడా భగవంతుని యొక్క నామాన్ని జపించండి, భగవంతుని యొక్క సాంగత్యాన్ని తీసుకోండి, ఆనందంగా ఉండండి. అది ఎలా చేయాలనేది ఇక్కడ మా భక్తులు ఉంటారు, అక్కడ స్టాల్లో జపమాలలు ఇస్తారు. ఈ జపమాల తీసుకొని భగవంతుని యొక్క నామాన్ని కనీసం 108 సార్లు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఒక్కసారి అలా 108 సార్లు చేస్తే ఒక మాల అవుతుందన్నమాట. కనీసం ఒక మాల 108 సార్లు చేయండి. అది ఎలా చేయాలనేది అక్కడ భక్తులు ఉంటారు, వాళ్ళు నేర్పిస్తారు. వెళ్ళే ముందు ఖచ్చితంగా ఒక మాల జపం చేసి వెళ్ళండి. మీతో పాటు ఈ జపమాలను కూడా తీసుకొని వెళ్ళండి. రోజుకు ఒకసారైనా సరే చేయడానికి ప్రయత్నించండి. ఆ విధంగా భగవంతుని యొక్క సాంగత్యాన్ని మనం తీసుకోవచ్చు. ఎప్పుడైతే భగవంతుని యొక్క సాంగత్యం మనకు లభిస్తుందో మనకు జీవితంలో ఆనందం లభిస్తుంది. మీరందరూ కూడా ఆనందాన్ని కోరుకుంటున్నట్లయితే దయచేసి భగవంతుని నామాన్ని జపించండి. హరే కృష్ణ. సో మరొకసారి జన్మాష్టమి శుభాకాంక్షలు. శుభాన్ని ఆకాంక్షిస్తున్నామంటే మేము ఏం ఆశిస్తున్నామంటే ఈ ప్రవచనంలో చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారని మేము ఆశిస్తున్నాం. అర్థం చేసుకున్న విషయాన్ని ఏంటది? భగవంతుణ్ణి నామం ద్వారా తన యొక్క సాంగత్యాన్ని పొంది జీవితంలో ఆనందాన్ని పొందగలం అని మీకు అర్థమైనట్లయితే దయచేసి ఈ జపమాల తీసుకొని మీ ఇంట్లో ప్రతిరోజు కూడా హరినామాన్ని జపించండి. హరే కృష్ణ. सकलनगुणार्णवश वन्दे गुरश्रीचरणारविन्दम्